ఈరోజు మనము పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలో ఒక స్టోరీ బట్టి ధ్యానించుకోబోతున్నాం. ఒక వ్యక్తికి జింక మాంసం అంటే చాలా ఇష్టం. ఒకరోజు అడవిలోకి వెళ్ళి ఒక జింకని చాలాసేపు తీసుకాడు. అప్పుడు జింకని దొరికిన తర్వాత ఆయన వేటాడి అక్కడ ఆ ఒడ్డుకి వెళ్ళడానికి మధ్యలో ఒక నది ఉంది. కానీ అప్పటికే చీకటి అయిపోయింది. అప్పుడు ఒక చిన్న పడవ వచ్చింది. అందులోని 12 మంది సరిపోతారు. అందులో అప్పటికే 11 మంది ఉన్నారు. అప్పుడు ఆ పడవ నడిపే ఆయన, నువ్వు ఒక్కడవే రా బాబు అన్న. ఆయన రాలేదు. నేను జింకను తీసుకొనే వస్తాను, అక్కడ క్రూర మృగాలు తిరుగుతాయన్న పడవవాడు చెప్పినా ఆయన పట్టించుకోకుండా నేను రేపైనా వస్తాను అన్నారు. అప్పుడు ఆ పడవ నడిపే ఆయన ఉదయం వచ్చిన వెంటనే ఆ జింక లేదు, ఇంకా ఆయన ముక్కలుగా చనిపోయి ఉన్నారు. ముక్కలుగా ఆయన శరీరము ఉన్నదన్నమాట అక్కడ. అలాగే మనము మన పాపాలని వదిలేసి మనము పరలోక రాజ్యములో అడుగు పెట్టాలన్నమాట. ఇప్పుడు ఆయన ఎలా జింక మాంసం కోసం ఉండిపోయారో మనం పాపాలు చేస్తూ ఉండిపోతామో మనము నిత్య నరకానికి వెళ్తాము. అందుకే మనము పాపాలను వదిలేసి మనము మంచి రీతిలో నడుచుకొని మనం పరలోక రాజ్యానికి వెళ్తాం.